పెట్టడానికి మాత్రం ఎందుకు నిరాకరిస్తున్నారు? ఎందుకు? పుట్టి దళితుల నాయకుడు మాత్రమేనా? దళితుల కోసం మాత్రమేనా రాజ్యాంగం రాశారు? దళిత మహిళల కోసం మాత్రమేనా రాజ్యాంగం రాశారు? దళిత స్త్రీలకు మాత్రమేనా ఓటు హక్కు కల్పించారు? దళితులకు మాత్రమేనా, దళిత స్త్రీలకు మాత్రమేనా భూమి హక్కు కల్పించారు, వివాహ హక్కు కల్పించారు, చదువుకునే హక్కు కావచ్చు, పని దినాల్లో హక్కు, పని టైంలో హక్కు, వేతనాల్లో హక్కు, ప్రసూరి లీవ్ల హక్కు, ఇవంతా కూడా పొందుపరిచింది ఓన్లీ అంటే కాలి దళితులకు మాత్రమే చేశారా? అందరికీ, అందరూ సమానంగా ఉండాలని మహిళలందరికీ కూడా, అందరి స్త్రీలకు కూడా సమాన హక్కు కల్పించారు కదా. అలాంటప్పుడు వేరే క్యాస్ట్ స్త్రీలు కూడా వచ్చి పోరాటం చేయాలి కదా. మేము అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుంటామని చెప్పేసి వాళ్ళెందుకు వెనుకబడి ఉన్నారు? వాళ్ళకెందుకు కుట్ర పండుతున్నారు? అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి వాళ్ళెందుకు నిరాకరిస్తున్నారు అంటే, బడిలోకి ఇంత చిన్నగున్నప్పుడు గోని సంచి పట్టుకొని పోయి ఆయన కూర్చున్న దగ్గర కూడా గోని సంచి వేసుకొని కూర్చొని బడి బయట కూర్చొని చదివిండు. మనల్ని ఈ చీకటి ప్రపంచం నుంచి చీల్చి బయటికి తీసుకువచ్చి మనల్ని జ్ఞానవంతుడు చేశారు. కాబట్టి అంబేద్కర్ అంటే వాళ్ళకు కుట్ర. ఎక్కడైతే నీళ్లు తాగొద్దని చెప్పేసి నిరాకరించబడ్డాడో అక్కడ 10,000 మందితోటి మహత్ చెరుగు పోరాటం చేసి 10,000 మందిని ఆ రోజు మంచినీళ్ళు తాగించాడు. మీరు మోరి నీళ్ళే తాగాలి, మీరు బడి బయటనే ఉండాలి, మీరు గుడి బయటనే ఉండాలి, మీరు అంటరాని వాళ్ళు, మీరు ముట్టరాని వాళ్ళు, మీరు మాతో సమానంగా ఉండి చదువుకుంటారా? ఒకరోజు లెక్కల మాస్టర్, మీరు అందరు విని ఉంటారు, కొంతమంది అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఒకరోజు స్కూల్లో మాస్టర్ లెక్కలు వేస్తారు. అక్కడ ఉంటే మేము పెద్ద కులము, మేము చాలా బలిసిన కులము, మాకు కోట్ల ఆస్తులు ఉన్నాయి, మాకు 100 ఎకరాల భూములు ఉన్నాయి అని చెప్పే పిల్లలు కూడా లెక్కల్ని రాయలేకపోతారు. కానీ తాగడానికి నీళ్లు కూడా లేని, తినడానికి తిండి కూడా లేని, వేసుకోవడానికి బట్టలు కూడా లేని అంబేద్కర్ ఆ లెక్కను రాయడానికి పోతే వెనుకకుంటది బోర్డు, వెనుకకుంటది టిఫిన్ బాక్సులు. ఆ టిఫిన్ బాక్సులు అంబేద్కర్ వచ్చి ఆ లెక్క చేస్తే మా అన్నం మైలబడిపోతుంది. ఎక్కడన్నా బోర్డు దగ్గర పోయి రాస్తే అన్నం మైలబడిపోతుందా? అసలు మైలు అంటే ఎట్లుంటది ఎప్పుడైనా ఆలోచించామా? అంతటి అవమానం పొందిండు. 5 ఏళ్ల బాలుడు గోని సంచి పట్టుకొని బడిలోకి వెళ్ళినప్పుడు నిరాకరించబడ్డ పిల్లోడు, ఆ పిల్లోడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ భూమిని కడిగేవాళ్ళు. ఆయన అంబేద్కర్ కూర్చొని చదువుకొని పోయిన జాగని కడిగేవాళ్ళు. అలాంటి మనిషి కోసం పార్లమెంట్ ఎదురు చూసింది 50 సంవత్సరాల తర్వాత. అదే కదా విజయం అంటే, అదే కదా పట్టుదల అంటే, అదే కదా కృషి అంటే, అదే కదా విజయం అంటే. ఆ వారసులో మనం ఎట్లుండాలి? అంబేద్కర్ వారసులమైన మనం ఎట్లుండాలి? ఇక్కడ ఎంతమంది తాగొచ్చారు చెప్పండి? మనసాక్షి ఎవరు నాకు చెప్పే అవసరం లేదు. మీ మనసులో, మీ గుండెలో చేయి పెట్టుకొని చెప్పండి. నేను అందరు అన్నదమ్ముల మధ్యలో నిలబడ్డాను. చెప్పండి, ఆయన వారసులు మీరు ఎట్లా ఉన్నారు? ఈ రోజు ఇక్కడ శపథం చేయాలి. ఇది విగ్రహం కాదు. ఇది విగ్రహమా? త్యాగం, నిలువెత్తు త్యాగం. దేవుడే కాదు, అది తర్వాత విషయం. నిలువెత్తు జ్ఞానం ఇది ఇక్కడ నిలబడ్డది. ఈ విగ్రహం దగ్గరికి రావాలంటే మీరు ఎట్లా ఉండాలి చెప్పండి? ఈ విగ్రహం దగ్గరికి ఎక్కి గడ్డేయాలంటే మీరు ఎట్లా ఉండాలి? ఈ రోజు ప్రమాణం చేయండి. మీరు ఎట్లా ఉంటాము? మీ పిల్లల్ని ఎట్లా పెంచుతాము? ఈ ఊరిని ఎట్లా మారుస్తాము? ఈ రాష్ట్రాన్ని ఎట్లా మారుస్తాము? ఈ దేశాన్ని ఎట్లా మారుస్తాము? మార్చిన వారసులు మీరు ఎట్లా ఉండాలనుకుంటున్నారు? మీరు తీర్మానించాలి. మీరు దోపిడీదారుల వారసులా? మీరు అనిల్ అంబానీ వారసులా? మీరు విజయ్ మాల్యా వారసులా? మీరు అంబేద్కర్ వారసులు, మీరు పూలే వారసులు, మీరు సావిత్రిబాయి పూలే వారసులు, మీరు పెరియార్ వారసులు. మీరు ఎట్లా ఉండాలి? మీరు ఈ రోజు ఇక్కడ నిర్ణయించుకొని వెళ్ళాలి.